పేరు చిట్టుపాక ప్రభాకర్ మాదిగ రాజకీయ పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిని. నిన్న జరిగినటువంటి ఒక అవమానపడే విధంగాటువంటి సంఘటన, అది దళితులందరూ అవమానపడేటటువంటి సంఘటన. ఆ సంఘటన ఏమంటే, గురుకులాల సెక్రటరీ అయినటువంటి అలుగు వర్షని, ఒక ఐఏఎస్ అధికారి అయినటువంటి ఒక మహిళ, ఆమె కులహంకారంతో విద్యార్థులను బాత్రూములు కడుక్కోవాలని మాట్లాడడం సిగ్గుచేటు. ఆమె ఒక చదువుకున్న వ్యక్తిగా, ఉన్నత విద్యావంతురాలిగా కనీస జ్ఞానం లేకుండా పిల్లలపైన, దళిత బిడ్డలపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం, వెంటనే ఆమె బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఆమె కనుక క్షమాపణ చెప్పకపోతే రాబోయే రోజులలో అన్ని గురుకులాల తల్లిదండ్రులతో కలిసి మేము ధర్నాలు, దీక్షలు కూడా కొనసాగిస్తామని అంబేద్కర్ సాక్షిగా మేము హెచ్చరిక జారీ చేస్తున్నాము. ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దళితుల పక్షాన నిలబడి గురుకులాలు బాగుపడే విధంగా చొరవ తీసుకొని బాగుపడే విధంగా చేస్తున్నాడు. అదే క్రమంలో అలుగు వర్షిణిని కూడా సెక్రటరీగా, గురుకులాల సెక్రటరీగా నియమించడం జరిగింది. కానీ ప్రభుత్వాన్ని కూడా చెడ్డ పేరు తెచ్చే విధంగా ఈమె ప్రవర్తించడము, ఒకసారి ప్రభుత్వ అధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రి గారు ఒక్కసారి ఈమె పైన దృష్టి సారించాలని చెప్పేసి నేను ఈ వేదిక నుండి విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఈ అలుగు వర్షిణి అన్నటువంటి ఈ అహంకార అగ్రకుల ఆఫీసర్ని వెంటనే తొలగించి గురుకులాల సెక్రటరీగా మా దళితులకు సంబంధించినటువంటి సంబంధిత అధికారులను నియమించాలని చెప్పేసి నేను ఈ వేదిక నుండి నేను ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదే విధంగా కొనసాగుతుంటే గురుకులాలలో ఎంతోమంది పిల్లలు చనిపోవడము, పురుగులతోటి అన్నం రావడము ఎన్నో సంఘటనలు జరిగినాయి. గత ప్రభుత్వాలలో కూడా జరిగినాయి. ఎన్నో పోరాటాలు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కొంత చొరవ తీసుకొని బాగు చేస్తుందనే నమ్ముతున్న క్రమంలో ఇటువంటి అధికారులు మాట్లాడినటువంటి మాటలు ఎంత బాధాకరంగా ఉన్నాయంటే, ఈ బడుగు బలహీన వర్గాల పక్షాన ఎందుకు ఈమెకు అంత కక్ష అని చెప్పేసి నేను నిలదీస్తున్నాను. ఆమెను ఒక ఉన్నత విద్యావంతురాలిగా ఆమె కనీసం చిత్తశుద్ధి లేదా? మా బడుగు బలిగిన ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నారు, పిల్లలు చదువుకుంటున్నారు, వర్గీకరణ వచ్చింది, కాస్త కోస్త బాగుపడుతుంది రాష్ట్రము, మా పేద ప్రజలు, మా మాదిగ బిడ్డలు బాగుపడతారని చెప్పేసి మేము ఆశిస్తూ సంతోషపడుతున్న క్రమంలో, ఈ ప్రభుత్వాలు చిత్తశుద్ధితోటి పనిచేస్తుందని నమ్ముతున్న క్రమంలో ఈవిడ ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడము, ఈమెను వెంటనే తొలగించాలి. తొలగించకపోతే మాత్రము ఖచ్చితంగా ట్యాంక్‌బండ్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర మౌన దీక్ష చేపడతామని చెప్పేసి మాదిగ రాజకీయ పోరాట సమితి తెలంగాణ రాష్ట్రం పక్షాన నేను డిమాండ్ చేస్తూ ఈ ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని ఆమెను తొలగించాలని విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.